ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయడం లేఖన భాగము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 11వ వచనం. ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచెదను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరొక పర్యాయం శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, ఒక దేవుని సేవకునిగా దేవుని బిడ్డలని మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశం కొరకే నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. స్తోత్రం. వ్యయ ప్రయాసలు కోర్చి కార్యక్రమం చేస్తున్నప్పటికీ కూడా మీరు వింటున్నారు, మీరు దీవించబడుతున్నారు అనేటువంటి సాక్ష్యాలను బట్టి మాకెంతో సంతోషం. ఈ వ్యయ ప్రయాసాలన్నీ మర్చిపోతున్నాం, మీ సాక్ష్యాలను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. దేవుని స్తోత్రం. కనుక దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీ సహోదరుని, నా పేరు సంతోష్. నేను గత 29 సంవత్సరాలుగా ప్రభు సేవలో ఉన్నాను. ఇక్కడ నా 2 నంబర్లు డిస్ప్లే అవుతున్నాయి. నా 2 నంబర్లు 93922 93010 అనేటువంటి నంబర్, అంతేకాకుండా 7036443613 అనేటువంటి 2 నంబర్లు. ఒకటి జియో నంబర్, రెండవది ఐడియా నంబర్. ఈ 2 నంబర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటికి వాట్సాప్ ఉంది. కాబట్టి వాట్సాప్ ద్వారా మీరు సంప్రదించవచ్చు. మీ వ్యక్తిగతమైన విషయాలు మీరు పంచుకోవచ్చు. మీకు స్పిరిచువల్ కౌన్సిలింగ్కి మీరు నన్ను సంప్రదించవచ్చు. మీ ప్రార్థన సహాయం కోసం మీరు నన్ను సంప్రదించవచ్చు. సందేశంలోంచి ఏమైనా సందేహాలు ఉంటే వాటి వివరణ కోసం నన్ను సంప్రదించవచ్చు. ఒక ఆత్మ సంబంధమైన స్నేహం కోసం నన్ను సంప్రదించవచ్చు. కాబట్టి మంచి అవకాశం. ఒక దేవుని సేవకునిగా మీతో స్నేహం, వేరువేరు ప్రదేశాల్లో మిమ్మల్ని కలుసుకోవడం, నెలవులో ఉండి కూడా గుర్తించబడకుండా ఉన్న మీతో కలుసుకోవడం, మిమ్మల్ని పరిచయం చేసుకోవడం. ఇక్కడ అక్కడెక్కడికి వెళ్తున్నప్పుడు కొంతమంది మేము మిమ్మల్ని టీవీలో చూస్తున్నామండి అని చెప్తున్నారు. ఆ మాటలు బట్టి నాకు ఎంతో సంతోషం. ప్రతిరోజు చూడండి, ఏ రోజు మిస్ కావద్దు. ఎవరో అన్నారు ఈ మధ్య కాలంలో ప్రతి మంగళవారం మిమ్మల్ని టీవీలో చూస్తుంటామండి. ప్రతి మంగళవారం కాదు, ప్రతిరోజు, ఎవ్రీ డే. ఇది డైలీ ప్రోగ్రామ్. ఇది స్తోత్రం. కష్టం. పరిచర్య బయట వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళాలి. అయినప్పటికీ కూడా ముందుగా మెసేజ్లన్నీ ఇచ్చేసి, రికార్డ్ చేసేసి, అడ్వాన్స్గా మెసేజ్లన్నీ పంపించేసి ఇచ్చేసి రెడీగా ఉన్నాం. స్తోత్రం. హల్లెలూయా. మీరు వింటున్నట్టు ఈ మెసేజ్ ఇంచుమించు ఒక 10 రోజుల ముందే, 10 రోజుల క్రితమే అడ్వాన్స్గా రికార్డ్ చేయబడింది. స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ప్రభు పిలుపు పొందుకొని నేను వెళ్ళినప్పటికీ కూడా ఇంకా కొన్ని రోజులు, ఒక 10 రోజులు మెసేజ్లు అలాగే వస్తూనే ఉంటాయి. తర్వాత పలాని సహోదరుడు ప్రభువునందు నిద్రించాడు కనుక వేరే ఎవరైనా వాక్యం బోధిస్తారు అనేటువంటి విధంగా కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇది మీ కార్యక్రమం, ఇది మన కార్యక్రమం, ఇది మన కుటుంబ కార్యక్రమం. దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ ఛానల్, దిస్ ఈజ్ అవర్ ఫ్యామిలీ ప్రోగ్రామ్. ఫ్యామిలీ డాక్టర్స్ ఉన్నట్లుగా ఇది దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ ఛానల్ అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ ప్రోగ్రామ్. దేవుని స్తోత్రం. రండి, మీ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించడం కాస్త ఆశ్చర్యం అయినప్పటికీ కూడా ఆత్మీయ ఆనవాయితీని బట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. రండి 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 రండి. ఎక్కడున్నా కానీ, ఏ మూలలో ఉన్నా కానీ, ఇంకా నిద్రమత్తులో ఉన్నారేమో, లేవండి. నిద్రపోయింది చాలు. ఇక ఎక్కువ నిద్రపోవడం కూడా మంచిది కాదు. నిన్న రాత్రి మీరు ఆలస్యంగా పడుకున్నారు, అది వాస్తవమై ఉండొచ్చు. కానీ ఆలస్యంగా పడుకోవడానికి ఎందుకు పడుకున్నారు? వీరంత త్వరగా పడుకోండి. ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైజ్. ఈ రోజుల్లో మొబైల్స్ వచ్చేసరికి చాలామంది ఆలస్యంగానే పడుకుంటున్నారు. ఆలస్యంగా పడుకొని ఆలస్యంగా లేస్తున్నారు. ఎర్లీగా లేద్దాం, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. తెల్లవారుజామున దేవజనులు, భక్తులు దేవుని సన్నిధిలో గడిపినట్లుగా, మోషే తెల్లవారుజామున కొండ మీద ప్రభువుని కలుసుకోవడానికి వెళ్ళినట్టుగా మనం కూడా ఏదో కొండ మీదకి వెళ్ళాలని కాదు, ప్రభువుని కలుసుకుందాం, దేవుని కలుసుకుందాం, దేవుని సన్నిధిలో గడుపుదాం. పక్షులు ఉదయాన లేచి కిలకిల రావాలు చేస్తున్నట్లుగా, అవి పాటలని, ఆరాధనని, ప్రార్థనని ఇలా చెప్తుంటారు కొంతమంది వివరణ. ఏదేమైనప్పటికీ కూడా ఉదయాన్నే లేద్దాం, మార్నింగ్ లేద్దాం, ప్రభువుని స్తుతిద్దాం, మహిమపరుద్దాం. మార్నింగ్ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, అప్పుడు దేవుణ్ణి స్తుతిద్దాం. అప్పుడు కాసేపు ప్రార్థనలో గడిపిద్దాం. ఒక దినానికి కావలసిన నడిపింపు కోసం,
మా అనుదిన ఆహారము మాకు దయచేయము అని ప్రభువుని శిష్యులు అడగాల్సి ఉంది. దేవుణ్ణి అడగాల్సి ఉంది. దేవుణ్ణి అలా అడగమని యేసు ప్రభు నేర్పించాడు. తండ్రిని అలా అడగమని కుమారుడైనటువంటి దేవుడు నేర్పించాడు. అనుదిన ఆహారం. అనుదిన ఆహారం అంటే మనం తినేటువంటి టిఫినో, చపాతీలో, బజ్జీలో, బోండాలో, వడలో వాటి గురించి కాదు, కానీ మన అది కూడా ఆ భౌతికమైన ఆహారం కూడా లంచ్ గురించో డిన్నర్ గురించో కాదు, కానీ అన్నిటికన్నా ముఖ్యంగా గైడెన్స్, స్పిరిచువల్ ఫుడ్. భౌతికమైన ఆహారము, భౌతికమైనటువంటి నడిపింపు ఎలా ఉందో అలాగే ఆత్మీయమైనటువంటి ఆహారము, ఆత్మీయ నడిపింపు కోసం ఫర్ స్పిరిచువల్ నరిష్మెంట్, చెరిష్మెంట్, ఆర్ ఫర్ స్పిరిచువల్ న్యూట్రిషన్, ఆర్ ఫర్ స్పిరిచువల్ ఫుడ్ అండ్ స్పిరిచువల్ గైడెన్స్ we have to contact God daily. స్తోత్రం. మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకొని వచ్చారనుకుంటాను. స్తోత్రం. ఓ డైరీ రాసుకోండి. ఆ డైరీలో మీ వ్యక్తిగత ధ్యానాలు ఏం ధ్యానించారు, దేవుడు మీతో ఏం మాట్లాడాడు, అక్కడి నుంచి దేవుడు ఆ వాక్య భాగాల నుంచి మిమ్మల్ని అక్కడే తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని దేవుడు మీకు ఎలాంటి ఇన్సైట్ ఇచ్చాడు, ఎలా దేవుడు మీ మనసును తెరిచి లేదా మీ మనోనేత్రాలు తెరిచి ఏం చూపించాడు, ఏం చెప్పాడు అనేటువంటి విషయాలు మీరు రాసుకోండి. స్తోత్రం. ఒక డైరీ మెయింటైన్ చేయడం మనకు మంచిది. ఆత్మ సంబంధమైన విషయాలు రాసుకోవడం. డేవిడ్ లివింగ్స్టన్ గారి డైరీ, డేవిడ్ బ్రైనార్డ్ గారి డైరీ, కొంతమంది డైరీలు మనకు అందుబాటులో ఉన్నాయి చరిత్రలో. ఒక యూదురాలైనటువంటి పేరు ఫ్రాంక్ అనుకుంటాను, ఆయన ఫ్రాంకో ఎవరో మరి నాకు పేరు గుర్తులేదు. ఒక యూదురాలి, ఒక యవనస్తురాలి యొక్క డైరీ పుస్తక రూపంలో అందుబాటులో ఉంది. కాబట్టి డైరీ రాసుకునేటువంటి అలవాటు మంచిదే. ఆత్మ సంబంధమైనటువంటి వివరాలతో కూడుకున్న డైరీ ఇంకా అద్భుతమనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. రండి, ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి రండి. కొర్నేలి అనేటువంటి భక్తుడు అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో తానొక్కడే కాదు, తానొక్కడే సింగిల్గానే కాదు, తాను తన ఇంటివారు తన కుటుంబ సభ్యులందరితో కలిసి భయభక్తులు కలిగి ఉండెను. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధంగా మనము మన కుటుంబము ముందుకు సాగుదాం. కాబట్టి భయభక్తులు కలిగి ఉందాం. కాబట్టి కలిసి దేవుని వాక్యాన్ని విందాం, కలిసి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుందాం, కలిసి దేవుని వాక్యాన్ని అన్వయించుకుందాం. కాబట్టి అది మనకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. నిన్న మనం ఆలోచించినట్టు విషయాలు మీకు ఎంతవరకు గుర్తున్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ ఎన్నో ప్రోగ్రాములు చూస్తారు, ఏవేవో వింటారు. కనుక పలాంది పర్టికులర్గా పలాందని మనం ఎలా గుర్తుంచుకోగలం? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 11వ వచనంలో ఆకాశము తెరవబడినటువంటి 5 సందర్భాలు మీకు గుర్తు చేశాను. అనగా 5 సందర్భాలు, ఆ సందర్భాలకు ముందుగా మూయబడిన అనుభవం ఉంది. మూయబడిన అనుభవం ఉంది కనుక తెరవబడిన అనుభవం ఉంది. తెరవబడిన అనుభవం ఉంది కనుక మరలా మూయబడే అవకాశం ఉంది, అనుభవం కలిగే అవకాశం ఉంది. ఆకాశం తెరవబడాలి. హెవెన్ షుడ్ బి ఓపెన్ ఫర్ యూ. స్తోత్రం. హల్లెలూయా. పేతురు కోసం ఆకాశం తెరవబడిందని, అంతేకాకుండా యేసు ప్రభు కోసం ఆకాశం తెరవబడిందని, శిష్యుల కోసం ఆకాశం తెరవబడిందని, స్టెఫను కోసం ఆకాశం తెరవబడిందని, అంతేకాకుండా పరిశుద్ధుల కోసం ఆకాశం తెరవబడిందని మనం ఆలోచించాం. ఆకాశం అంటున్నప్పుడు అక్షరార్థమైన ఆకాశాన్ని గురించి కాదని, అక్షరార్థమైన ఆకాశము తెరవబడ్డం అనే దాన్ని గుర్తించకపోవచ్చు. ఎందుకంటే పైకి వెళ్ళే కొద్దీ వాతావరణం లేదు, మనము కొంతవరకే చూడగలము. మన కనుచూపు మేర దాటిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాదే మన పైన ఉన్నదంతా, మన తల పైన ఉన్నది, పైకప్పుకో అవతల ఉన్నదంతా ఆకాశం అని మనం భావిస్తాం. ఒక 100-200 కిలోమీటర్లు వెళ్ళినప్పుడు, పైకి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం ఉండదు, అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు. అనగా ఓజోను పొరకు అవతల, అనగా ఓజోను పొరకి అవతల, అనగా మనకి అవతల ప్రపంచానికి లేదా మొదటి ఆకాశానికి మధ్యలో ఓజోను పొర ఉంది. అలాగైతే మూడో ఆకాశం అక్షరార్థమైందా, ఆత్మీయమైందా అని అడుగుతారేమో. అది మంచి ప్రశ్నే. మధ్య ఆకాశము లేదా రెండో ఆకాశము, మొదటి ఆకాశము
అనేవి అక్షరార్థమైనవి కూడా అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ నివసించబోతున్నాం, మన రియాలిటీ ఉంది అక్కడ, మనం రియల్గా అక్కడ ఉండబోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆకాశం తెరవబడ్డం ప్రార్థన ద్వారా జరుగుతుందని, ప్రార్థించిన పేతురు కోసం దేవుడు ఆకాశాన్ని తెరిచి ఆకాశములో దాచి ఉంచబడిన పేతురు కోసమే ఉంచినటువంటి ఒక దుప్పటిని, అనేకమైన జంతువులు కలిగి ఉన్నటువంటి దుప్పటి, అనేకమైన జంతువులు కలిగి ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కలహించుకోకుండా ఉన్నటువంటి దుప్పటి, ఎవరో పట్టుకొని ఉన్నట్టుగా 4 అంచులు పట్టుకొని ఉన్నట్టుగా అది కిందకి దిగి రావడం, ఒక పాత్ర లాంటి గిన్నె దుప్పటి దిగి రావడం. ఆకాశము నుంచి ఎలీషా కోసం ఏలియా దుప్పటి పడిన సందర్భం మనకు తెలుసు. ఆ దుప్పటిని చేత పట్టుకున్నాడు, ఆ దుప్పటిని మడతపెట్టి సముద్రం మీద కొట్టాడు. అదే యోర్దాన్ నది మీద కొట్టాడు. అది నది 2 పాయలైంది. అవతల నుంచి ఇవతలికి రావడానికి గురువుగారు నదిని చీల్చాడు. మరలా తర్వాత చీల్చబడిన నది వీరు నడిచి వచ్చిన తర్వాత మూయబడింది. మరలా శిష్యుడు ఒక్కడే వెళ్ళడానికి శిష్యుడు నదిని చీల్చాల్సి వచ్చింది. ఆ నది మళ్ళీ 2గా విభజించబడింది. దాని మధ్యలో నడుచుకుంటూ శిష్యుడు పోయినప్పుడు నది మధ్యలోంచి వెళ్ళాడు, వచ్చేటప్పుడు నది మధ్యలోంచి వచ్చాడు. ఆ నది యొక్క నీళ్లు గోడల్లాగా మారి 20 లక్షల మంది ప్రజలకు ఇచ్చినట్టు విశాలమైన ద్వారంగా అది మారబడలేదు, కానీ ఒక చిన్న ద్వారంగా అది మారింది. ఈ మధ్యలోంచి ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వచ్చేటప్పుడు ఇద్దరు, పోయేటప్పుడు ఒకరు. ఇలాగా చీల్చబడిన నది మధ్యలోంచి వాళ్ళు వెళ్ళారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను నూతనమైన మార్గంలో నడిపించాలని, సముద్రం మధ్యలో నుంచి, నది మధ్యలో నుంచి, శిథిలాల మధ్యలో నుంచి, నిన్ను రకరకాల అనుభవాల గుండా, గాఢాంధకారపు లోయ గుండా దేవుడిని నడిపించాలని చూస్తున్నాడు. హీ వాంట్ టు లీడ్ యూ ఇన్ ఎ డిఫరెంట్ పాత్స్, ఇన్ ఎ న్యూ పాత్స్, into the sea, in the river, upon all the rubbish, all the fragments of destruction. ఆ కూలినటువంటి గోడలు, ఆ శిథిలాల మీదుగా దేవుని వెడలు నడిచొచ్చారు. And he want to lead you through the dry land. స్తోత్రం. ఎండినటువంటి, ఆరినటువంటి, దేవుడు ఆరబెట్టినటువంటి నేల మీద. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆరబెట్టాడు, తూర్పు గాలి చేత ఆరబెట్టాడు. స్తోత్రం. ఇంతకుముందు కూడా తూర్పు గాలి ఉంది, కానీ తూర్పు గాలి అప్పుడు ఆరబట్టలేదు. కానీ ఇప్పుడు దేవుని సమయం వచ్చినప్పుడు, దేవుడు ఆజ్ఞాపించిన సమయం వచ్చినప్పుడు, స్తోత్రం, ఆ తూర్పు గాలి నదిని చీల్చింది, సముద్రాన్ని చీల్చింది. తూర్పు గాలి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ప్రజలు అనే నదిని, ప్రజలు అనే సముద్రాన్ని, జనసముద్రాన్ని, జనస్రవంతినైనా చీల్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన పని చీల్చే పని కాదు దాని అర్థం. విభజించు, పాలించు అనేది ఆయన పని కాదు దాని అర్థం. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారికి ముందుగా పోయి మళ్ళీ ప్రాకారాలను పడగొడతాడు. వారి ముందుగా లైన్ క్లియర్ చేస్తున్నాడు, మార్గము సరళం చేస్తున్నాడు. ఎక్కడ గోడ కట్టబడిందో, ఎక్కడ తెలియబడకుండా కొత్త గోడ కట్టబడి ప్రజల యొక్క నడకను అడ్డగించాలని ప్రయత్నం చేస్తుందో ఆ ప్రతి గోడను కూల్చేసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, దేవుని కార్యాలు అద్భుతం అనే సంగతిని మీకు గుర్తు చేయడానికి ఇవన్నీ చెప్పాను. తర్వాత విశ్వాసం ద్వారా ఆయన ద్వారము తెరుస్తాడని, ఆకాశపు ద్వారాన్ని, మూయబడిన శత్రువుల యొక్క గవినుల్లోకి, లేకపోతే ఎరికో యొక్క కోటలోకి అనే కాదు, ఆకాశాన్ని విప్పుతాడు. ఆకాశపు శక్తులను ఆయన కదిలిస్తాడు. 4వది ఆత్మ నింపుదల ద్వారా ఆయన ఆకాశాన్ని తెరుస్తాడని. 5వది ఆయన ఆరాధన ద్వారా ఆకాశపు ద్వారములు తెరుస్తాడు అనేటువంటి విషయాలు నిన్న మనం ఆలోచించాం. రండి, మనకు సమయం కొద్దిగానే ఉంది కనుక మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము కూడా మనం ఆలోచించబోయేటువంటి లేఖన భాగము అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 11వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 10th chapter verse 11.
ఆకాశము తెరవబడిటయు, ఉమ్, 4 చెంగుల పట్టు ఉమ్. దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చి చూచెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాలు అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి వినాల్సిందిగా కోరుతున్నాం. యాజ్ ద హెవెన్లీ realm opened up, he saw something resembling a large linen table cloth. టేబుల్ మీద వేసేటువంటి క్లాత్, టేబుల్ క్లాత్ లాంటి, దట్స్ డిసెండెడ్ ఫ్రమ్ అబౌవ్, పైనుంచి దిగి వస్తుంది. నూతన యెరూషలేము దిగి వచ్చుతున్నది అన్నట్టుగా ఒక దుప్పటి దిగి వస్తుంది. బీయింగ్ లెట్ డౌన్ టు ద ఎర్త్ బై ఇట్స్ 4 కార్నర్స్. అంత పెద్ద దుప్పటి అయినప్పటికీ కూడా అంత దుప్పటిలో రకరకాల జీవులు ఉన్నాయి. వాటన్నిటినీ మోస్తున్నటువంటి ఒక బలమైన దుప్పటి అది. 4 అంచుల దగ్గర అనేక మంది దేవదూతలను దేవుడు పెట్టాడేమో మనకు తెలియదు. ఏదేమన్నప్పటికీ ఆ దుప్పటి దిగి వస్తుంది. దుప్పటి అబద్ధం. ఆ పక్షులు లేకపోతే ఆ జంతువులు, చతుష్పాద జంతువులు, పాకుపురుగులు ఇవన్నీ అబద్ధం అని కాదు, అవన్నీ వాస్తవమే. ఇవన్నీ అబద్ధమైతే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నిజం గురించి ఆలోచించాలి కానీ అబద్ధం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు అబద్ధాలను గురించి ఆలోచిస్తూ, అబద్ధ ప్రచారాలు జరుగుతున్నప్పుడు అబద్ధాల గురించి ఆలోచిస్తూ ఉండడం విచారకరమైన విషయం. స్తోత్రం. హల్లెలూయా. 10వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకున్నాం. మన టైటిల్ దర్శనమిచ్చే దేవుడు. అక్కడ రాయబడింది 11వ వచనం చివరి భాగంలో, భూమి మీదకి అనగా యెరూషలేము మీదకి అనగా కైసరయ ప్రాంతంలో ఉన్నటువంటి కొర్నేలి దగ్గరికి వెళ్ళబోతున్నటువంటి పేతురు గారు ఉన్నటువంటి యొప్పే ప్రాంతానికి, యొప్పే ప్రాంతం మీద ఆయనకి ఏదో ప్రేమ ఉండి యొప్పే ప్రాంతం మీదకి దుప్పటి పంపించాడు. ప్రదేశాల మీద కాదు, తన పరిశుద్ధుల మీద ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. మనం ప్రదేశాలని ప్రేమిస్తాం, ప్రభు పరిశుద్ధుల్ని ప్రేమిస్తాడు. తన వ్యక్తుల్ని, తన ప్రియమైన వారిని ప్రేమిస్తాడు, తన జనాన్ని ప్రేమిస్తాడు. మనమేమో ప్రదేశాలు, ఆ ఊరిని ఈ ఊరిని, ఊటీ అనో కొడైకెనాలనో లేదా ఇంకా ఆ దేశాన్ని ఈ దేశాన్ని మనం ప్రేమిస్తాం. కానీ ఆయన దేశాలని ప్రేమించేవాడు కాదు. దేశములో ఉన్న వ్యక్తులని, దేశములో తాను ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల్ని, దేశములో ఎత్తైన పర్వతాలని కాదు, భౌగోళికంగా ఆ దేశాన్ని ఆయన ప్రేమించడం లేదు, ఆత్మ సంబంధంగా ప్రతి దేశాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. దర్శనమిచ్చేటువంటి దేవుడు, గాడ్ హూ గివ్స్ విజన్స్. స్వప్నములు ఇచ్చే దేవుడు, స్వర్గ స్వప్నములు ఇచ్చే దేవుడు అనగా కళల ద్వారా, దర్శనముల ద్వారా మాట్లాడేటువంటి దేవుడు, దర్శనమిచ్చే దేవుడు. లార్డ్ హూ గివ్స్ విజన్స్. ఈ మాట చెప్పినప్పుడు అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనములో మనకు తెలిసిన మాట, పెంతెకోస్తు రోజు పేతురు గారు తన ప్రసంగంలో ప్రస్తావించినటువంటి మాటలు 2వ అధ్యాయము 17వ వచనం. స్తోత్రం, స్తోత్రం. అక్కడ రాయబడిన మాటలు, అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును. చాలండి. This is what I will do in the last days. I will pour out my spirit on everybody and cause your sons and daughters to prophesy, and your young men will see visions. Your young men will see visions. Divinely appointed appearances. The Greek word for visions is horasis. Can also means our eye open to have divine encounters and see in the spiritual realm. These are not daydreams but visions of heavenly realm. Horasis అని చెప్పబడినటువంటి, గ్రీకు భాషలో చెప్పబడినటువంటి దర్శనాలు, దే ఆర్ ఫ్రమ్ గాడ్. దేవుడిచ్చినటువంటి దర్శనాలు, దేవుడు పంపిన మనిషి, దేవుడు పంపిన దేవదూత, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు. ఓకే, ఇక్కడ రాయబడింది డ్రీమ్స్ ఫ్రమ్ గాడ్. స్తోత్రం. కొన్ని స్వప్నాలను దేవుడు అనుగ్రహిస్తాడు. యు నీడ్ ఎ డ్రీమ్. దర్శనము లేకపోతే, దేవోక్తి లేకపోతే జనులు కట్టులేక తిరుగుతారని లేఖనాల్లో రాయబడింది. స్తోత్రం. దర్శనమిచ్చే దేవుడు.
దర్శనమిచ్చే దేవుడు అని చెప్పినప్పుడు అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో అననీయాకు దేవుడు దర్శనమిచ్చాడు. అంతవరకే కాదు, అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో పేతురుకు దర్శనమిచ్చాడు. అంతే మాత్రం కాదు, అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో ఆయన పౌలుకు దర్శనమిచ్చాడు. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 56వ వచనంలో స్టెఫనుకు దర్శనమిచ్చాడు. అనగా ఈ 4 ఉదాహరణల ఆధారంగా చేసుకొని యోవేలు ప్రవచనము పేతురు జీవితంలో ఆ రోజు నెరవేరింది. దేవుడు దర్శనాలు ఇస్తున్నాడు, మీ యవనస్తులకు దర్శనాలు ఉన్నాడు, వాళ్ళు చూస్తున్నారు. మనం దర్శనాలు చూడాలి, చూపించమని ప్రభువుని అడగాలి. లార్డ్ షోస్ ఎ విజన్. రాత్రి వచ్చినటువంటి కళ గురించి కాదు, ఒక దర్శనం గురించి రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దర్శనం ఇచ్చే దేవుడు పేతురుకు దేవుడు చూపించాడు. అనగా దాని అర్థం పేతురు యొక్క మనోనేత్రములు వెలిగించి, పేతురు యొక్క కన్నులు తెరచి, అతను అప్పటి వరకు కానరాని కార్యాన్ని, కానరాని దృశ్యాన్ని దేవుడు చూపిస్తున్నాడు అని అర్థం. తాను ఇంతకుముందు అటువంటి దర్శనం చూడలేదు. ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం ఈ దర్శనం వచ్చిందండి అనే అవకాశం లేదు. ఒక దర్శనాన్ని, వినూత్నమైన దర్శనాన్ని చూస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ దేశంలో మాంత్రికులో లేకపోతే ఇంకెవరో ఆ దర్శనానికి వ్యాఖ్యానం ఇస్తారనుకుంటే ఆ వ్యాఖ్యానం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. స్తోత్రం. దర్శనాన్ని గురించి, దర్శనం ఇచ్చే దేవుడు, దర్శనాన్ని గురించి నేను త్వరగా 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి విషయము 10వ అధ్యాయము 19వ వచనం. పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుచున్నారు. దేవుడిచ్చిన దర్శనాల గురించి నువ్వు ధ్యానిస్తూ ఉండగా, దైవ దర్శనాల గురించి నువ్వు ఆలోచిస్తూ ఉండగా దేవుని ఆత్మ నీతో మాట్లాడతాడు. వాళ్ళని చంపాలి, వాళ్ళని మోసం చేయాలనే ఆలోచనలు కాదు. దైవ దర్శనాన్ని గురించి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ ఫ్రెష్ విజన్ని, రీసెంట్ విజన్ని, దాని గురించి ధ్యానిస్తున్నప్పుడు దేవుని ఆత్మ, దేవుని దర్శనం కాబట్టి, దేవుని సేవకుడికి వచ్చింది కాబట్టి దేవుని ఆత్మ జోక్యం చేసుకుంటాడు. స్తోత్రం. గాడ్స్ విజన్ వాస్ గివెన్ టు గాడ్స్ పర్సన్. స్తోత్రం, హల్లెలూయా. ఒకటి దర్శనాన్ని గురించినటువంటి ఆలోచన, దర్శనాన్ని ఆలోచించాలి. అది నెరవేరుతుందా లేదా అని అనుమానంతో చూడాలని కాదు, దాని గురించి యోచిస్తున్నాడు. హీ వాస్ థింకింగ్, హీ వాస్ పాండరింగ్. స్తోత్రం, హల్లెలూయా. మరియా వీటన్నిటి గురించి తలపోసుకుంటుంది అని అన్నట్టుగా పీటర్ వాస్ పాండరింగ్ అబౌట్ హిస్టరీ. మళ్ళీ గుర్తు చేసుకో, మర్చిపోలేదు అతను. తన కన్నుల ముందు కనబడిన దృశ్యం మర్చిపోలేదని. ఇట్స్ రియల్, ఇట్స్ నాట్ హాలుసినేషన్ ఆర్ ఇమాజినేషన్. అది భ్రాంతి కాదు, అది ఊహాత్మకమైంది కాదు. దేవుని స్తోత్రం. ఒకటి దర్శనాన్ని గురించిన ఆలోచన. రెండవది 10వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. ఒక వ్యాఖ్యానం అర్థమైపోయింది. ఎవరిని అడగగలడు వ్యాఖ్యానం? యాజకుడి దగ్గరికి వెళ్ళి అడగలేడు, ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి అడగలేడు, గమలీయేలు దగ్గరికి వెళ్ళి అడగలేడు. ఎవరిని వెళ్ళి అడగాలి? డ్రీమ్ ఇంటర్ప్రిటర్స్ లేనటువంటి రోజుల్లో దానియేలు ఉంటే దానియేలు చెప్పినవాడు దానియేలు లేడు. యోసేపు ఉంటే యోసేపు చెప్పినవాడు యోసేపు లేడు. యోసేపు దానియేలు లేరు. దర్శన వ్యాఖ్యాతలు లేనటువంటి దినాలవి. ఎవరైతే దర్శనం చూశారో వాళ్ళకే దేవుడు వ్యాఖ్యానాన్ని ఇచ్చాడు. మేము కలగన్నాం, మాకు అర్థం చెప్పండి అని కొంతమంది అడుగుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడిని కలిస్తే ఆ కళకు అర్థాన్ని కూడా ఆయన బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించానని కాదు, నిజముగా గ్రహించాను. ఐ ట్రూలీ అబ్జర్వ్.
దేవుడు పక్షపాతి కాడు. దర్శనము దైవికమైన జ్ఞానాన్ని ఇస్తుంది. దర్శనం ఇచ్చేటువంటి దైవికమైన జ్ఞానం. దర్శనము నిన్ను గురించి జ్ఞానం ఇవ్వదు, దేశాన్ని గురించో ఇంకా వేరే వస్తువుల గురించో వేరే వ్యక్తుల గురించి కాదు, కానీ తనను గురించినటువంటి ప్రత్యక్షత. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. మూడో విషయం, దర్శనం ఇచ్చేటువంటి దైవజ్ఞానం. దర్శనాన్ని గురించి ఆలోచన, దర్శనం యొక్క వ్యాఖ్యానం. మూడోది, దర్శనాన్ని గురించినటువంటి దైవజ్ఞానం. దర్శనములో భాగంగా దర్శనం ద్వారా దైవజ్ఞానాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నాలుగో విషయం, అపొస్తల కార్యములు 10వ అధ్యాయము 45-46 వచనాలు మనం గమనిస్తే, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరించబడుతుంది. అంటే దర్శనము నెరవేరింది. దర్శనం వచ్చినప్పుడు అదేందో పిచ్చి కళ్ళు ఏదో వస్తుంటే ఏదో కనిపించిందిరా, నాకు ఆకలి వస్తుంది, కళ్ళు బయలు గమ్మినాయి, దానివల్ల వచ్చిందేమో అని అనుకోలేదు. దర్శనాల గురించి ఆలోచించాడు. దర్శనం యొక్క వ్యాఖ్యానం దొరికింది అతనికి. నాలుగోదిగా దర్శనం అతనికి దైవ జ్ఞానం ఇచ్చింది. ఐదవది, దర్శనం యొక్క నెరవేర్పును అతను గ్రహించాడు. హీ సా ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద విజన్. ఆ దర్శనం యొక్క నెరవేర్పు. నీకు ఇచ్చిన దర్శనము త్వరగానే, నీకు దేవుడు ఏ దర్శనం ఇచ్చాడో నాకైతే తెలియదు, కానీ ఆ దర్శనాన్ని దేవుడు నెరవేరుస్తాడు. స్తోత్రం. ఐదో విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 3వ వచనం. స్తోత్రం. నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి అతనితో వాదము పెట్టుకొని. స్తోత్రం, హల్లెలూయా. దీని గురించి రాబోయే రోజుల్లో ఈ వచనాన్ని గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. స్తోత్రం. మనం అక్కడ ఆలోచిస్తున్న మాట, దర్శనము ద్వారా కలిగినటువంటి శ్రమ. దర్శనాన్ని గురించిన అయోమయం కలగొచ్చు, దర్శనాన్ని గురించి వ్యాఖ్యానం కలగొచ్చు, దర్శనాన్ని బట్టి దైవజ్ఞానం కలగొచ్చు, దర్శనము నెరవేరొచ్చు. ఐదవది, దర్శన ఫలితంగా, దర్శనం యొక్క రిజల్ట్, ద రిజల్ట్ ఆఫ్ యువర్ విజన్ ఈజ్ సమ్ టైమ్స్ పర్సిక్యూషన్, సమ్ అఫ్లిక్షన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవికమైన దర్శనాన్ని మనం పొందుకొని దర్శన ప్రకారం విజన్తోనే ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.